ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహిళల మనోభావాలపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులే కాపు కాస్తున్నారని సమాచారం. గవర్నర్, సీఎం, హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో భయపడవలసిన అవసరం లేదు, దూసుకుపో అని ఆ అరాచక ఎమ్మెల్యేకు లోకేష్ టీం భరోసాగా నిలుస్తుందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. ఈయన పేరు బోనెల విజయ్ చంద్ర. పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజలకు మేలు చేయడం ద్వారా న్యూస్లో కనిపిస్తున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వివాదాస్పద వ్యాఖ్యలు, దందాలతో ఈయన పేరు ఉత్తరాంధ్ర జిల్లాలలో మారుమోగుతోంది. పార్వతీపురం టికెట్టు ఆశించిన సీనియర్లను కాదని లోకేష్ టీం ఈయనను రంగంలోకి దింపింది. 3 పార్టీల కూటమి రాజకీయాల్లో ఈయన గెలిచారు. కూటమి పాలన మొదలైన తర్వాత బోనెల విజయ్ చంద్రకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. లోకేష్ టీం బలం ఉందన్న బలుపుతో ఈయన ఇష్టానుసారం చెలరేగిపోతున్నారనేది ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న బహిరంగ వ్యాఖ్య. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో కొన్నేళ్లుగా పార్వతీపురంలో భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. విలువైన భూములను అమ్ముకోవడానికి రైతులు ఇష్టపడటం లేదు. దీంతో కుటుంబ వివాదాల భూములు, ఒంటరి మహిళల భూములపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కన్ను పడిందని కూటమి నేతల ద్వారా అందుతున్న సమాచారం. ఓ మహిళా పారిశ్రామికవేత్త ఇదే ప్రాంతంలో నిమ్మగడ్డి నూనె పరిశ్రమను నడుపుతున్నారు. ఇదే ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలతో డిస్పోజబుల్ కప్స్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఎమ్మెల్యే బోనెల అనుచరులు ఈమె పరిశ్రమ షెడ్లను ధ్వంసం చేశారు. తోటలోని మొక్కలు నరికేశారు. ఎమ్మెల్యే నేరుగా స్థలంలోకొచ్చి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆధారాలతో సహా పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా పారిశ్రామికవేత్త ఫిర్యాదు చేశారు. లోకేష్ టీం ఎమ్మెల్యే కావడంతో బోనెలపై కేసు నమోదు కాలేదని సమాచారం. తనపై ఫిర్యాదు చేసిన మహిళా పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే మనుషులు భయపెడుతున్నారట. నియోజకవర్గంలో అడుగు పెడితే ప్రాణాలు తీసేస్తామని బెదిరించడంతో ఆమె ప్రస్తుతం విజయనగరంలో తలదాచుకున్నారట. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అరాచకాలపై సాక్ష్యాలతో సహా డీజీపీ, హోంమంత్రులతో పాటు పవన్ కళ్యాణ్కి కూడా ఫిర్యాదులు అందాయని సమాచారం. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఎమ్మెల్యే బాధితురాలైన మహిళా పారిశ్రామికవేత్త హైకోర్టును ఆశ్రయించారు. పార్వతీపురం మహిళా తహసీల్దార్ జయలక్ష్మి పడుతున్న బాధలైతే మరీ దారుణంగా ఉన్నాయని జిల్లాలో మాట్లాడుకుంటున్నారు. ఆమెకు ఎమ్మెల్యే బోనెల నుంచి ప్రతిరోజు అనేక ఫోన్లు వెళ్తున్నాయట. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఫోన్ చేస్తున్నారట. స్వయంగా మండల మెజిస్ట్రేట్నే ఎమ్మెల్యే వేధించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్న బీసీ మహిళా నేత గౌరీశ్వరిని కౌన్సిల్ సమావేశంలో బాడీ షేమింగ్ చేశారని ఆమె కన్నీళ్ల పర్యంతమై అదే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం ఆ మధ్యన చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్లను, మహిళా సర్పంచ్లను, వార్డు, గ్రామస్థాయి మహిళా ఉద్యోగులను సైతం ఎమ్మెల్యే బోనెల ఏకవచనంతో సంబోధిస్తూ ఎగతాళిగా మాట్లాడుతుండడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట. తనను అసభ్యకర పదజాలంతో అవమానించారని ఎమ్మెల్యే విజయ్ చంద్రపై పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనపై కేసులు పెట్టిన మహిళలకు తన ప్రత్యర్థులతో అక్రమ సంబంధాలు అంటగడుతూ వారి మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే బోనెల చేసిన పిచ్చి ప్రేలాపనలు వైరల్ అయ్యాయి. ఇంకోటి 3 మహిళలు ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదని అన్నారు. ఆ 3 మహిళలు ఆయన లేకపోతే ఏ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఎందుకంటే మహిళలతో విపరీతంగా మాట్లాడేది. దీనిని సీరియస్ గా తీసుకున్న మహిళా పారిశ్రామికవేత్త ఆ వీడియో క్లిప్పింగ్ సాక్ష్యంతో ఎమ్మెల్యేపై మరో కేసు పెట్టారు. అయినా కూటమి పాలకులు పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వ తీరును మహిళలు తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే బోనెల తన స్థాయిని మర్చిపోయి మహిళలను ఎంతగా వేధించి అవమానిస్తున్నా లోకేష్ టీం వెనకేసుకు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.